ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫిష్ కర్రీను ఫిష్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మెంతులు. ఇవి పచ్చివే వేసుకోండి, రోస్టెడ్ అవసరం లేదు. ఫిష్ కర్రీకి పచ్చి వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట మంచిగా. తర్వాత వీటిని మిక్సీ పట్టి పెట్టుకుందాము. తర్వాత ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలును చిన్న అల్లం ముక్క వేసుకుందాం. దాన్ని మంచిగా మళ్ళీ మిక్సీ చేసుకుందాము. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఒక 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ కుండలో ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఫిష్ కర్రీలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఉన్ను కరివేపాకు, ఇవి 2 ఫస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట పచ్చిమిర్చి ఫస్ట్ వేయడం వల్ల. తర్వాత ఒక 2 రెబ్బలంతా కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాక తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఏమంటారు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాము. ఈ ఫిష్ కర్రీ ఏంటంటే కొత్తగా చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్ట్గా చేస్తారన్నమాట, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా. బాగుంటుంది, సింపుల్గా టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసాము. చూడండి, ఇక్కడ ఆయిల్ మంచిగా పైకి వస్తుంది. ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఏంటంటే నాన్ వెజ్ కర్రీలోకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. కొంచెం ఇది పచ్చి వాసన పోయేంతవరకు కలుపుకుందాము. ఫిష్ కర్రీ కుండలో చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఇంత ముందుకు అల్యూమినియంలో చేసేదాన్ని. ఇక్కడ నేను మళ్ళీ పచ్చివాసన పోయినాక మనము మెంతులను ధనియాలు పేస్ట్ చేసి పెట్టినది వేస్తున్నా ఇక్కడ. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకుందాము. కానీ అల్యూమినియంలో చింతపండుతో చేసినవి ఏవి తినకూడదు అనేసి విన్నాను అనమాట. తర్వాత ఇంకా మా వారికి చెప్తే ఈ కుండ తీసుకొని వచ్చినుండే. అసలు ఇందులో కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదా, అట్లా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఇక్కడ కొంచెం నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ కారం వేసుకున్నాను. ఇక్కడ నేను ముందే పెద్ద సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని జ్యూస్ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్ కేజీ ఫిష్ కర్రీది చెప్తున్నాను నేను ఇక్కడ. ఈ జ్యూస్ మళ్ళీ ఇప్పుడు అందులో వేసుకుంటున్నాను నేను, అది కొంచెం కారం వేసాక. మీరు పులుపుని చూసుకొని వేసుకోండి. నాది ఇది కొంచెం పాత చింతపండు అనమాట. కొంచెం పాత చింతపండు అయితే పులుపు ఎక్కువ ఉంటుంది కదా. మీకు తగినంత చూసుకొని టేస్ట్ వేయండి. మళ్ళీ ఇప్పుడు కొంచెము థిక్నెస్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మీరు తర్వాత వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడండి. మీకు సాల్ట్ కారము ఏంటది పులుపు చూసుకొని మీకు తగ్గట్టు మళ్ళీ వేసుకోండి. మేము ఏంటంటే కొంచెం కారం తక్కువ తింటారు మా వారు, మా అత్తయ్య వాళ్ళ సైడు. అందుకని నేను కొంచెం కారం తక్కువనే వేస్తాను అనమాట. కానీ ఫిష్ కర్రీలోకి కొంచెం కారం తక్కువనే ఉండాలండి. ఎందుకంటే మనము ఎక్కువ జ్యూసీ వేసుకుంటాం కదా, అందులో ఎక్కువ జ్యూసీ కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మసులుతున్నప్పుడు నేను కడిగి పెట్టుకున్న కేజీ ఫిష్ని ఇందులో వేసేస్తున్నాను అనమాట. మంచిగా సాల్ట్లో కడిగేసి పెట్టేసుకున్నాను, అప్పుడు స్మెల్ అనేది రాదు.
మజ్జిగ వాటర్లో సాల్ట్లో కానీ కడిగితే స్మెల్ అనేది తొందరగా రాదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా కుక్ అవుతుందనమాట. దాని మసాలా ఉప్పు అంతా ముక్కలకి మంచిగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెము బెండకాయలు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఏమంటారు, మంచిగా చిక్కగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది బెండకాయలు వేసుకుంటుంటే. ఇక్కడ 4 బెండకాయలు నేను కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది బెండకాయలు వేస్తే. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేయలేదు. ఇక్కడ నేను మళ్ళీ ఫిష్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చీలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కొంచెం పుదీనా, గుప్పడు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం లెమన్ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ ఫిష్ ఫ్రైకి ఇది ఒక 2 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వేసుకోండి, సాల్ట్ సరిపోతుంది. ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను, బాగుంటుంది ఇందులోకి. ఇంకేం మసాలా అవసరం లేదు, గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదు. ఆ పేస్ట్ అంతా ఇప్పుడు దీనికి పెట్టేసుకొని అప్లై చేద్దాము. మర్చిపోయినా, ఇందులో కొంచెం 1 స్పూను శనగపిండి వేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. అది మ్యాగ్నేట్ చేసుకొని ఒక 20-15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడైనా ఫిష్ ఫ్రై సిమ్లోనే ఫ్రై చేసుకోండి, ఏంటంటే మంచిగా కుక్ అవుద్ది అనమాట. మంచిగా క్రిస్పీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది. ఫిష్ ఫ్రైలో హాఫ్ కుక్ అయినాక ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో మీడియంలో ఉన్నప్పుడు వేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రజిత ఈదర వ్లాగ్స్. ప్లీజ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి.